ఇంతకుముందు మన డబ్బు ఎలా ఖర్చు అయ్యేదో మనకు తెలిసేది, కానీ ఇప్పుడు తెలియడం లేదు. మీకు కూడా ఇది నిజం అనిపిస్తే పదండి వీడియోలోకి వెళ్దాం. ఇంతకుముందు మనం ఏదైనా కొనే ముందు ఆలోచించే వాళ్ళం, మన దగ్గర ఇప్పుడు ఎంత డబ్బు ఉంది, ఇది నిజంగా అవసరమా, ఈ ప్రైస్కి ఇది వర్తేనా, బయటికి వెళ్ళినప్పుడు ఇది ఖచ్చితంగా కొనాలా, ఇలా చాలానే ఆలోచించే వాళ్ళం. ఇప్పుడు మనకు కావాల్సిన ప్రతిదీ మన వేలు చివరిలోకి వచ్చేసింది. ఏదైనా నచ్చిందా, ఒక క్లిక్. ఏదైనా తినాలనిపిస్తుందా, ఇంకొక క్లిక్. ఏదైనా కొనాలనిపిస్తుందా, మళ్ళీ ఒక క్లిక్. అంతే. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన ఒక చిన్న మార్పు జరిగింది. మనకి ఏదైనా కొనాలనిపించడానికి, అది కొనడానికి మధ్య ఉన్న సమయం దాదాపు మాయమైపోయింది. ఇంతకుముందు ఇది కొనాలా అని ఆలోచించే టైంలోపే ఇప్పుడు ఆర్డర్ చేసేస్తున్నాం. కొన్ని రోజులు ఏమీ ఆర్డర్ చేయకపోతే ఏదైనా బ్రౌజ్ చేయాలనిపిస్తుంది. అవసరం లేకపోయినా కార్ట్లో యాడ్ చేస్తాం. ఆఫర్ కనిపిస్తే ఇంత తక్కువకే వస్తుందా అంటాం. డెలివరీ ఛార్జ్ ఉందంటే ఇంకొంచెం యాడ్ చేస్తే ఫ్రీ డెలివరీ వస్తుందంటాం. కానీ ఇక్కడ ఇంకొక విషయం, మన డబ్బు ఖర్చు అవుతుందని కూడా మనకు తెలియడం లేదు. 100 నోట్ చేత్తో ఇస్తే మనకు తెలుస్తుంది, కానీ 500, 1200 అలా కొన్ని ట్యాప్స్తో ఫోన్ స్క్రీన్ మీద నుండి వెళ్ళిపోతాయి. ఏదైనా కొనే ముందు ఒక క్షణం ఆగండి, ఒక 10 సెకండ్లు ఆలోచించండి. ఆ 10 సెకండ్లు మీ డబ్బును ఆదా చేయడమే కాదు, మీ అవసరం, కోరిక, అలవాటుకు మధ్య వ్యత్యాసాన్ని మీకు అర్థమయ్యేలా చేస్తుంది. అలా అని కోరిక తప్పు కాదు, ఆ కోరిక వల్ల మీకు మంచి జరుగుతుందా లేక హాని కలుగుతుందా అన్నదే ముఖ్యం. సో ప్లీజ్ ఫ్రమ్ నెక్స్ట్ టైం థింక్ బిఫోర్ యూ బై.